డాడీ డాడీ బేటే డాడీ నమస్తే బేటే నమస్తే. ఎట్లా బాగున్నావా? కనిపిస్తలేవు ఈ మధ్య. కనిపిస్తున్నా ఇప్పుడు కూడా కనిపిస్తలేవు. కనిపిస్తుంది నాకైతే. సంగతి ఏంది మరి? మీరే చెప్పాలి సంగతి. ఏం లేదు. అదే అంటున్నా, నేనే నడుతున్నా. అమెరికా పోదాం. చెప్పు, టికెట్ బుక్ చేయాలా? హెలికాప్టర్ పోదాం, స్కూటీ మీద పోదాం. సరే, అది ఫుడ్ ట్యాంక్ కొట్టిస్తే వెళ్ళిపోతుంది. మరి ఏది మీ పిల్లేమంటుంది? లేదని గుర్తు చేయడానికనే చేసినాం. అసలు నాకు పిల్ల లేదని చెప్పి బాగానే గెలుతున్నావు గానీ మరి ఉన్నోని సంగతి ఏంది? అవురా, వానికంటే పిల్ల లేదు కాబట్టి అయిపోయింది. నువ్వు ఎన్ని సంవత్సరాలు చూసుకుంటా కూర్చుంటావురా? ఇంకా మాట్లాడావు ఎప్పుడైనా? నాకు కూడా చాలా ఉంటుంది మామ మాట్లాడాలని, కానీ ఎక్కడో కోల్పోతా అని చిన్న భయం. అంత భయమా మామ? మనకేం భయమా? మనమేంది, మన ఏం చేయండి ఇలా తెలియట్లే గాని చోడిపోతుంది మా. ఏమో మా, ఆ దేవుడు కర్ణిస్తే అదే టైంలో అదే అవుతుంది. అరే అరే అరే, బండి నువ్వు తీరా. ఎందుకురా? వాడు తీస్తుండే కదా. అరే తీయి మామా. ఎందుకురా? అరే తీయి మామా, ప్లీజ్ అర్థం చేసుకో. నేనంటే ఇంత ప్రేమడి ఎదువకి గమ్యం వెళ్ళైనా మన కథ మాత్రం ఎప్పటికీ ఒక్కటే. నేనే తీసుకుని వస్తే నాకే ఇస్తలేదు ఈ కొడుకులు. అరే మీరు ఇద్దరే తాగుతారా? నాకు తీరారా? ఇంకొద్దు. దానికి మాకి నిజమైన తోడు నేనే, తారేదైన గమ్యం వేరైన మన కథ మాత్రం ఎప్పటికీ ఒక్కటే. ఈ కర్రోనికి తెలుస్తలేదు నేను ముందర ఎందుకు కూర్చో అంటున్నావు. తెలిస్తే ఊరేసుకొని రాస్తాడేమో కొడుకు. చూస్తున్నా చూస్తున్నా. అరే ఆగు, ఇద్దరిది ఆగు. తెలియదురా పోరాని చూడు. అరే ఫోటో చూపిద్దారా? అరే ఇది మస్తు వచ్చింది మా అమ్మ. మా కళ్ళు మూసినాడు మంచి వచ్చిండుగా. అరే ఫొటోస్ ఇంత మంచిగా తీస్తున్నావు, ఫోటోగ్రఫీ చేస్తాను. అది ఏమైందిరా? అంతా సెట్ చేసాం మా ఇంట్లో కూడా ఓకే అన్నారు. డాడీ కెమెరా ఇప్పిస్తున్నారు, అదే మనీ సెట్ చేస్తున్నాం. అయ్యా మీ హీరోయిన్ రాలేదు ఎందుకు ఇంకా ఈరోజు? అదే వస్తున్నాం, మా టైం ఇంకా రాలేదు. లైట్ ఈ రోజు ఏం రాదు మీ హీరోయిన్. అరే గడ్డం ఎందుకు రాని అట్లా డిసప్పాయింట్ చేస్తావు? రాయరా ఏమైంది? ఆగుర్రా, నువ్వు తింటావరా? రే నీ చూపే మొదటి మాట నా హృదయం వినిపించింది పాట. నువ్వు నవ్విన సెకనులోనే నా ప్రపంచం మారిపోయింది తానే. మాటల్లో మాయ ఉంది, నా ఊపిరిలో నువ్వే ఉన్నావు. నిశ్శబ్దంలో కూడా నీ స్వరం,
నా మనసులో ప్రతిధ్వనిస్తూనే ఉంది. అలవల్ల చూసే చూపుల్లో వెలుగు పూసింది, నడిచే గాలిలో నీ వాసన ఉంది. నీ నవ్వే నాకు కొత్త ప్రపంచం, ప్రేమి మన మధ్య భాష అయింది. నీ చూపే మొదటి మాట, నా హృదయం వినిపించింది పాట. నువ్వు నవ్విన సెకనులోనే నా ప్రపంచం మారిపోయింది తానే. నువ్వు పలికిన మాటలలో నా కలల రంగులు పూసాయి. నువ్వు దగ్గరగా ఉన్నప్పుడు సమయం ఆగిపోతుంది నిశ్శబ్దంగా. అలవల్లా నువ్వు పలికిన మాటలలో నా కలల రంగులు పూసాయి. నువ్వు దగ్గరగా ఉన్నప్పుడు సమయం ఆగిపోతుంది నిశ్శబ్దంగా. ముగింపేమా లేక మాయా, అది తెలిసిన తెలియకపోయినా ఒక్క చూపులో మన కథ మొదలైంది. నీతోనే నా జీవితం పూసింది. ఎవడ్రా వీడు? హలో ఎవడ్రా? హలో హలో ఎవరు? బాబు మీ డాడీకి యాక్సిడెంట్ అయింది. అవునా? ఏ హాస్పిటల్ అంకుల్? నేను వస్తున్నా. అవునే నానా నానా ఎలా జరిగిందనా? బండిని డ్రైవ్ చేస్తూ అలా బస్ పక్కకి వెళ్ళిపోయాను నాన్న. ఇంకా నైట్ అంతా నిద్ర లేక ఉద్దేశం లేదు. నేను చెప్తూనే ఉన్నా కదా నాన్న, ఇంత లేకుండా అట్లా వర్క్ చేయకని. లేదురా, నువ్వు ఎన్నో కలలు కన్నావు, ఎట్లయినా ఈ ఫోటోగ్రఫీ నేర్చుకోవాలి, దానికి ఖర్చు అవుతుంది అన్నావు. మరి ఆ ఖర్చులన్నీ చూసుకొని నీకు నేర్చాలంటే అట్లేం లే అన్న. ఇంకా డే అండ్ నైట్ డ్యూటీ తప్పదు కదా నాన్న. అందుకని చెప్పేసి ఇలా ఇంక వర్క్ లోడ్లో ఉండిపోయి చూసుకోకుండా ఇలా అయిపోయిందిరా. ఎన్నో చేద్దాం అనుకున్నాను కానీ నీకు ఇంకా భారం పెంచేశాను నాన్న. నన్ను క్షమించరా. అలా తప్పుగా మాట్లాడకు నాన్న. ఎక్స్క్యూజ్ మీ సార్, మిమ్మల్ని డాక్టర్ రమ్మంటున్నారు. పేషెంట్ మీ ఫాదరా? అవును. ఆయన హ్యాండ్కి మల్టిపుల్ ఇంజరీస్ అయ్యాయి. సో హ్యాండ్ లైఫ్ టైం పెరాలసిస్ అయింది. సో టేక్ కేర్ ఆఫ్ హిమ్. ఇంకా ఈ మెడిసిన్స్ 1 month కంటిన్యూ చేయండి. మెడిసిన్స్ కంప్లీట్ అయ్యాక మళ్ళీ చెకప్కి తీసుకొని రండి.
మొదటి స్వరం నీదే నాన్న, గాయమైపోయినా నా కలల దారిలో నీ మాటే మందు అయింది నాన్నా. పెళ్లి చేసుకున్నావా? అవును, ఎలా జరిగింది? మీ నాన్నకి యాక్సిడెంట్ అయినప్పుడు 2 months నువ్వు ఎక్కడ కనిపించలేదు. ఎంతో ట్రై చేశా ఇంట్లో చెప్పి ఆపాలని, కానీ కుదరలేదు. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. నీతో కలలు కనడం అలవాటైంది, ఆ కలలే ఇప్పుడు నన్ను వేధిస్తున్నాయి. నీ నవ్వు గుర్తొస్తే గుండె చీలిపోతుంది, మరలా నిన్ను చూడాలని మనసు కోరుకుంటుంది. చెప్పని మాటలే ఎక్కువయ్యాయి, వదలని జ్ఞాపకాలే మిగిలాయి. దారిలో నేను నీడగా ఉన్నని చూపు తిరిగి చూడలేదు. చివరి మాట నువ్వే నా హృదయంలో మిగిలిపోయావు. మరచిపోవాలని ప్రయత్నించిన ప్రతి ఊపిరిలోను నువ్వే వినిపిస్తున్నావు. నిన్ను మరచే ధైర్యం నాలో లేదు, నీ పేరు వినగానే గుండె వణుకుతుంది. ఎంత దూరమైనా నీ స్మృతి చుట్టుకుంటుంది, నీ ప్రేమ ఇంకా నాలోనే ఉంది. ఒకవైపు కన్నీరు, ఒకవైపు జ్ఞాపకం. ఈ మధ్య నాన్న నేను ఆఫీస్కి వెళ్ళేసి వస్తా. ఆ టాబ్లెట్స్ లంచ్ కలిపి ఆడ పెట్టేసిన, మర్చిపోకుండా టాబ్లెట్స్ తీసుకో సరేనా? నేను ఆఫీస్కి వెళ్ళేసి వస్తా, జాగ్రత్త. సరేనా? మైల్ కొంచెం రైట్. ఈడేంది ఆఫీస్ అని చెప్పి కెమెరా పట్టుకురాని చూస్తారా? మండే టు ఫ్రైడే అది, సాటర్డే టు సండే నా సాటిస్ఫాక్షన్ కోసం. సరే నాకు కొంచెం వర్క్ ఉంది. స్మైల్.